మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ పూర్తయింది అని తెలియగానే పచ్చ మీడియా గిలగిలగిలగిలగిలా కొట్టుకుంటా ఉంది. వాళ్ళకెందుకు అంత బాధ నాకైతే అసలు అర్థం కావట్లే. రాజశేఖర్ రెడ్డి బతికిన రోజులు రాజశేఖర్ రెడ్డి కుటుంబంపై పడి ఏడ్చినారు. ఏ రోజు రాజశేఖర్ రెడ్డి కుటుంబం పైన ప్రేమ చూపించలేదు వాళ్ళు. పచ్చ మీడియా కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళెవ్వరూ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంపై ఏ రోజు ప్రేమ చూపించలేదు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఏదో సమస్యలు వస్తే ఆ రోజు నుండి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంపై ప్రేమంతా ఒలకబోస్తున్నారు. ఏ విధంగానో ఒక విధంగా వాళ్ళని లొంగ తీసుకున్నారు. వైఎస్ షర్మిలను మరియు వైఎస్ సునీతను ఇద్దరిని కూడా లొంగ తీసుకున్నారు. డబ్బులకి ఎర చూపారా, లోపాయికారి ఒప్పందాలు ఏం జరిగాయి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అగైనెస్ట్గా మాట్లాడాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గురించే వాళ్ళిద్దరిని దగ్గర చేసుకుని వాళ్ళ గురించి ఎప్పుడు టాపిక్ వచ్చినా వీళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళపైన ప్రేమ కాదు, అది రాజశేఖర్ రెడ్డి కుటుంబంపై ఉన్న అభిమానము కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతే షర్మిలను వైఎస్ సునీతను వీళ్ళు దగ్గరగా చేర్చుకొని వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. తల్లి చెల్లి అంటారు. ఏ రోజు చంద్రబాబు నాయుడు యొక్క కుటుంబం గురించి, ఆయన చరిత్ర గురించి ఆయనే వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాయనకి, వాళ్ళ చెల్లెలకి ఎరగదీసి పెట్టింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళ చెల్లెలను బాగా చూసుకున్నాడు. 200 కోట్లు డబ్బు కూడా ఇచ్చాడు. అభిమానంతో చెల్లెలకి వాటా ఇస్తానన్నాడు 40%. తల్లికి రాసిచ్చిన షేర్లని మామూలుగా ఒక కొడుకు తల్లికి ఆస్తి రాసిచ్చాడు అనుకోండి, ఆమె తదనంతరం ఎవరికి వస్తుంది? కొడుకు ఆస్తి తల్లికి ఆస్తి రాసిస్తే కొడుక్కే వస్తుంది ఆమె తదనంతరం. అలాంటిది తల్లి దగ్గర ఆమె షేర్లను బలవంతంగా, కొడుకు రాసిచ్చిన ఆస్తి షేర్లను బలవంతంగా ఆ కూతురు రాసుకునేస్తే దానిపైన కేసు వేయకూడదట. కేసు వేస్తే చంద్రబాబు నాయుడికి ఇబ్బంది అట, ఎల్లో మీడియాకి ఇబ్బంది అట. కొడుకు ఆస్తి తల్లి పేరుతో రాసినప్పుడు తల్లి తదనంతరం ఆ ఆస్తి తిరిగి వాళ్ళ మనవరాలకు వస్తుంది. ఎవరైతే ఆస్తి రాశారో వాళ్ళ మనవరాలకు వస్తుంది. యాక్చువల్గా మామూలుగా జనరల్గా కూడా మనం బంగారం మన అమ్మకి కనుక కొన్నామంటే ఆ బంగారాన్ని ఆమె నేను కూతుర్ల బిడ్డలకి ఇచ్చేస్తానంటే ఎవరు ఒప్పుకోరు. జనరల్గా కూడా చట్టాలను పక్కన పెడితే జనరల్గా మనం తల్లికి ఏదైనా బంగారం కొనిచ్చినా, తల్లి పేరుతో ఏదైనా ఒక ఇల్లు పెట్టినా నేను కూతురికి రాసిచ్చేస్తానంటే ఎవడు ఒప్పుకోడు. తల్లిపైన అభిమానంతో జగన్మోహన్ రెడ్డి షేర్లు రాసిచ్చాడు, సరస్వతి పవర్ సంబంధించి షేర్లు. ఆ షేర్లు కూడా ఉన్న ఈడీ కేసులు పూర్తయితే మొత్తం ఆ షేర్లు ఆమె పేరుతో ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాడు. ఈ లోపలే తల్లి పేరుతో రాసిన షేర్లన్నీ కూడా ఈమె పేరుతో మార్చుకునేసి ఈమె అక్రమంగా తల్లి దగ్గర ఆ షేర్లు కొట్టేయాలని చూస్తే దానిపైన కేసు వేయకూడదట. ఇప్పుడు సిబిఐ విచారణ వివేకా కేసులో పూర్తయిపోయిందని తెలిసి ఈ పచ్చ మీడియా గిలగిలగిలగిలగిలా కొట్టుకుంటా ఉంది. అందులో టాల్కమ్ పౌడర్, అతని పేరు నాకు పూర్తిగా తెలియదు, టాల్కమ్ పౌడర్ అని అంటేనే నాకు తెలుసు. యాక్చువల్గా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా బయట కూడా టాల్కమ్ పౌడర్ సాంబా అంటారు. అతన్ని పూర్తి పేరు కూడా నాకు తెలియదు. ఒక్కసారి అతను ఏం మాట్లాడుతున్నాడో, అతని వైరాగ్యం ఎలా ఉందో కూడా మీరు చూడండి. ప్రతి ఒక్కరూ నవ్వుకుంటారు. సిబిఐ విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందా లేదా అంటే అవసరం లేదు. మీరు విచారణ చేయమంటే చేస్తామని సిబిఐ రిపోర్ట్ వేయటం కనుక అత్యంత హాస్యకంగా, అంటే అత్యంత జుగుప్సాకరంగా ఉంది వ్యవహారం. ఫర్దర్ విచారణలో ఆపరేషన్ వైఎస్ వివేక కేసు గురించి చెప్పి గొంతు నొప్పి పుట్టింది. అంటే అంత అన్యాయం జరిగిందని ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ఆల్రెడీ అంటే సిబిఐ ఒకసారి వేసేసింది కాబట్టి రెండోసారి దాన్ని వచ్చాను. ఏమనండి ఎన్ని ఏముంది అసలు అసలు ఎన్ని రిపోర్ట్స్ అన్నారంటే ఈ రోజున ఎన్ని తీసి వీళ్ళందరూ పట్టుకోగలిగింది అదే. నేనంటే సూత్రధారుడిని, పాత్రధారుని
సార్ నెక్స్ట్ చూసారుగా, ఇతని బాధ ఏందో మనకెవరికి కూడా అర్థం కాదు. సూత్రధారులు అంటాడు, పాత్రధారులు అంటాడు. గొంతు నొప్పి వచ్చేసిందంట వివేకా కేసు గురించి మాట్లాడి. ఎందుకంటే తిమ్మిని బమ్మి చేయాలి, బమ్మిని తిమ్మి చేయాలి. జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయటమే వీళ్ళ జీవితాంతం కూడా వీళ్ళ బతుకంతా సరిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేసేదానికి వీళ్ళంతా పుట్టారు లోకంలో. జగన్మోహన్ రెడ్డిపై కక్ష తీర్చుకునేందుకే వీళ్ళంతా భూమి పైన ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న లిక్కర్ కేసులో కూడా ఇదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పైన 24 గంటలు పడి ఏడవటమే. సిబిఐ ఎంక్వైరీ అయిపోయింది. ఉన్న వాస్తవాలు ఏంటో కోర్టు చూసుకుంటుంది, న్యాయస్థానం తీర్పులు ఇస్తుంది. మధ్యలో ఇలా బాధ ఏంటో నాకైతే అసలు అర్థమే కావట్లేదు. చంపినోడు బాగున్నాడు, కఠోరంగా ఎంత నిర్దాక్షిణ్యంగా గొడ్డలతో నరికి చంపినోడిని మాత్రం వీళ్ళు డబ్బులతో కొనేసి వీళ్ళకి అనుకూలంగా మార్చుకునేనారు. వీళ్ళకి అంత అవసరం ఏమొచ్చింది? దస్తగిరి అనే వ్యక్తి వివేకానంద రెడ్డిని చంపేస్తే వీళ్ళకి ఎట్లా దగ్గరైనాడు? చంపిన వ్యక్తి ఏమో వాళ్ళ కూతురికి, టీడీపీ నాయకులకు దగ్గర అవుతాడు. ఆ చంపినోడు గురించి ఎవరు మాట్లాడరు. అక్రమంగా జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని, లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిపై పడి ఆడవటం తప్ప మీకు వైఎస్ వివేకానంద రెడ్డి పైన ప్రేమ లేదు, రాజశేఖర రెడ్డి కుటుంబంపై ప్రేమ లేదు. మీరు ఎందుకయ్యా నాటకాలు ఆడతారు? ఎందుకు ఈ విధంగా నాటకాలు ఆడతారు చెప్పండి? టాల్కమ్ పౌడర్ సాంబా అంట ఈయన. టాల్కమ్ పౌడర్ మేకప్ వేసుకొని వస్తూ ఉంటాడు.